శ్రీ గోళ్ళమల్లయ్య స్వామి బోడమల్లయ్య స్వామి. బోడమల్లయ్య స్వామి ఇక్కడ వెలిసినాడు. గోళ్ళపల్లికి అంబాపురానికి మధ్యలో వెలిసినాడు. ఇక్కడ దావలేక చాలా ఏళ్ళ నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాం అన్నమాట. ఉగాది ఇది వినాయక చవితి వస్తానే మరుసటి రోజు పంచమి రోజు బాలగుండ వంశస్థులంతా ఎక్కడున్నా ఇక్కడికి వచ్చి కలుస్తారనమాట. గొరవైలకు పాలు పోపడము, అదేవిధంగా పండగ మాదిరి జరుపుకుంటారనమాట. ఒక్క పొద్దులుండి పండగ పూట పాలు పోపిస్తారు గురవైలకి. ఈ దావలేక చాలా ఇబ్బందులు పడినామన్నమాట. వాన వస్తే బండ్లు చిక్కుండేదన్నమాట, పడేది, కాళ్ళు ఇరిగిన చేతులు ఇరిగిన వాళ్ళు ఇట్లా చాలా మంది ఉన్నాయన్నమాట. ఇప్పుడు మాకు ఇక్కడ దావేయడానికి పరిటాల శ్రీరామన్న, సునీతమ్మక్క, మురళి అన్న మాకు గుడికి సహకరిస్తున్నారు అన్నమాట. ఎక్కడంటే ఎక్కడికి వేస్తున్నారు రోడ్డు? ఇక్కడ బోడమల్లయ్య గుడి కాటి నుంచి గోళ్ళపల్లి హైవేలోకి, వీరనాగప్ప స్వామి గుడి ఉంది హైవేలోకి, ఇట్లా అంబాపురంలోకి దావ వేస్తున్నారు. వాళ్ళకి మా గుడికట్ట తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా బాలగొండ వంశస్థుల తరపున బాలగొండ ధనంజయ కామిరెడ్డిపల్లి, మా బాలగొండ వంశస్థుల తరపున పరిటాల వారికి చాలా రుణపడి ఉంటున్నాం. మా తరతరాల నుంచి మా పూర్వీకులు ఈ దేవుణ్ణి కొలుస్తూ వినాయక చవితి మరుసటి రోజు, అమావాస పోయిన 5 రోజులకు వినాయక చవితి మరుసటి రోజు ఒక్క పొద్దులతో ఉండి, ఒక రోజంతా ఒక్క పొద్దులు ఉండి మరుసటి రోజు ఒక్క పొద్దులు ఇడిచి ఇక్కడ ఒక మహా జాతరలాగా, మహా పండగలాగా, ఒక పరసలాగా జరుగుతుంది. మా పూర్వీకులు తరతరాల నుంచి ఈ దేవుని కొలుస్తూ ఎంతో ఇబ్బంది పడుతూ ఆ కాలువకాటి నుంచి గుడికాటికి రావడానికి దావలేక అక్కడ అంబాపురం నుంచి రావాలి, లేదంటే ఇక్కడ చాలా మంది ధర్మవరము జిల్లా వ్యాప్తంగా ఈ పక్క నుండే దక్షిణాది పక్క నుండే కాపులందరూ కూడా ఈ గుడికి రావడానికి చాలా ఇబ్బందులు పడేటోళ్ళు. అంబాపురం పోయి రావడానికి చాలా దూరం అవుతుందన్న కారణంతో ధర్మవరపు మురళి అన్నగారు కానీ, పరిటాల సునీతమ్మక్క గారు కానీ, పరిటాల శ్రీరామన్న గారు కానీ మా బాధలను అర్థం చేసుకొని ఒకసారి విన్నవించినాము. తర్వాత విన్నవించుకొని ఆ పిఏబిఆర్ కుడికాలువ కాటు నుంచి హైవేలో నుంచి మన బాడమల్లయ్య స్వామి గుడి దగ్గర దాకా తార్ రోడ్డు శాంక్షన్ చేసి మమ్మల్ని అందరినీ కూడా చాలా సంతోషపరిచి వాళ్ళకి ఈ సభాపూర్వకంగా కూడా చాలా రుణపడి ఉంటామని, మా కులస్తుల తరపున మేము రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం.